హాయ్ అండి. జనరల్‌గా మేము నాకు తెలిసినప్పటి నుండి మా ఇంట్లో కార్తీక మాసంలో నాన్ వెజ్ ఉల్లి, వెల్లుల్లి, మునక్కాడ తినము అంతే. ఆ మాసంలో వీటిని వేయకుండా చేసిన కర్రీసే పోస్ట్ చేస్తుంటాను మోస్ట్‌లీ. అయితే ఒక వీడియో కింద మొన్న ఒక కామెంట్ వచ్చింది. ఇంకా వేరే కూరగాయల పేర్లు రాసి వాటిని కూడా తినకూడదు అనేది ఆ కామెంట్ సారాంశం. ఇప్పటి వరకు నాకు తెలిసింది మా ఇంట్లో చెప్పిందే ఫాలో అయ్యాను. ఆల్ ఈజ్ వెల్. సర్లే ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూద్దామని వెళ్తే కూరగాయల్లో ఉన్న సగానికి పైగా తినకూడని లిస్ట్‌లో ఉన్నాయి. ఫస్ట్ ఆ లిస్ట్ చూసి షాక్ అయ్యా. ఇన్నాళ్ళ నుంచి తినకూడని అన్ని తినేస్తున్నానా అని. తర్వాత ఇంకొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. నార్మల్ గా ఇప్పుడు చేసేది ఫాలో అవ్వాలా లేక యూట్యూబ్ లో చూసింది ఫాలో అవ్వాలా అని అర్థం కాలేదు. యాక్చువల్లీ మొత్తం కూరగాయల్లో తినకూడనివి తీసేస్తే మిగిలిన కూరగాయల్లో మనం మన ఇంట్లో వాళ్ళు తిన్న కొన్ని ఉంటాయి కదండి, అవి తీసేస్తే ఫైనల్ గా ఏం ఉండాలో కూడా అర్థం కాలేదు. అతి చేస్తే మతి చెడుతుందంటే ఇదేనేమో. నాకు తెలిసి కూరగాయల్లో కొన్ని తామసిక గుణాన్ని కలిగిస్తాయి కాబట్టి పూజలు చేసేవాళ్ళు తినకూడదు అంటారు. అవే ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్, మునక్కాళ్ళు లాంటివి. మిగిలిన కూరగాయల్ని ఈ కార్తీక మాస కాలంలో తింటే కొన్ని రకాల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చని తినకూడదు అంటారు. సో ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని అక్కడ చూసామని ఇక్కడ తెలుసుకున్నామని దేన్నైనా పొడిగించుకుపోతే అతి అయిపోతుంది. ఇక్కడ ఎవరి ఆచార వ్యవహారాలు నియమాలు వాళ్ళు పాటించదని అంటలేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ముందు నుంచి నియమాలు ఏవైతే అనుసరిస్తున్నామో దాన్నే కంటిన్యూ చేస్తూ వీలైనంత వరకు ఇతర ప్రాణులకు హాని కలిగించకుండా తోటి వారికి సాయం చేస్తూ మంచి మనసుతో భగవంతుని మీద ధ్యానం నిలిపి భక్తితో ఆయన్ని స్మరిస్తే చాలు నువ్వు చేసిన పూజకి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అని నా ఒపీనియన్ అండి. ఈ వెజిటేబుల్స్ లో కూడా మీరు ఏమైనా తిని ఉంటే వాటి ప్లేస్ లో వేరే వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోండి.